సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎలక్షన్స్ కంటే ముందర బీజేపీ ఎన్డీఏ కూటమి 400 సీట్లు సంపాదిస్తుంది అని చెప్పేసి ప్రచారం చేశారు. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 400 పైనే అని చెప్పేసి టార్గెట్ గా కూడా పెట్టుకున్నారు. తీరా చూస్తే బీజేపీకి సొంతంగా కూడా 250 కూడా రాలేదు. అవును. మొత్తం ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళందరితో కలిసి ప్రభుత్వాన్ని కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ కొంతమంది ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు చంద్రబాబు గారిని కానివ్వండి, నితీష్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా కూటమి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మరి ఇండియా ఎన్డీఏ కూటమిల పరిస్థితి ఏంటి సార్ కేంద్రంలో? అంటే నితీష్ కుమారు అలాగే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి వెడితే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనే కార్యక్రమం ఆగిపోతుంది అనేది చాలా మందిలో ఒక ఆశావహ దృక్పథం ఉంది. ఓకే. ఆ దృక్పథం ఉన్నవాళ్ళు చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు, కానీ ఇది జరగదు. ఎందుకు జరగదు అంటే, జరగదు అనే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రపంచానికి చెప్పేశాడు. ఆయన స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అసలు నిన్ను సీఎంను కూడా చేసేయగలను అన్న లెవెల్లో మాట్లాడాడు. మాట్లాడటం మాత్రమే కాదు, ఆయన ఎన్డీఏతోనే ఉండబోతున్నట్టుగా ఈరోజు పొద్దున కూడా స్పష్టం చేశాడు. అవును. ఎందుకు ఎన్డీఏతోనే ఉండాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? జనరల్గా ఆయనకు మొహమాటాలు ఏమి ఉండవు. అధికారం కోసం ఏమైనా చేయగలడు ఆయన. ఒకవేళ ప్రధానిగా ఆఫర్ ఇస్తే ఆయన ఇండియా కూటమికి మద్దతు ఇస్తాడు అని కూడా కొంతమంది మాట్లాడారు. ఇండియా కూటమికి మద్దతు ప్రకటించి ప్రధాని అయిపోతాడు చంద్రబాబు అని కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు, నక్సలైట్ పార్టీల వాళ్ళు కూడా మాట్లాడేశారు. కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే, అతని గెలుపు అతను కూడా ఊహించని గెలుపు ఇది. తెలుగుదేశం పార్టీ నేరుగా నెగ్గుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నారు వాళ్ళు చివరి నిమిషం వరకు. నిన్న రిజల్ట్స్ మొదలయ్యే వరకు కూడా వాళ్ళల్లో కూడా పెద్ద ఇదే హోప్ ఏం లేదు. ఒక వ్యాఖ్యానం చేశారు 94లో రామారావు గారు కూడా ఇలాగే అన్నాడు. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని కాన్ఫిడెంట్గా ఎన్టీఆర్ చెప్పలా. 94 ఎన్నికలప్పుడు హంగ్ ఏర్పడుతుంది అన్నాడు. బీఎస్పీతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, లెఫ్ట్ బీఎస్పీతో కలిసి అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట అంటే, కాన్షీరామ్ గారు 4-5 సార్లు తిరిగాడు ఏపీలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో బీఎస్పీ దాదాపు చాలా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. దానిలో కొంతమంది గెలుస్తారు, లెఫ్ట్ పార్టీల నుంచి కొంతమంది వస్తారు, వీళ్ళందరినీ కలిపి ఒక హంగ్ చేయబోతున్నాను నేను అని అనుకున్నాడు ఆయన. తీరా విచిత్రంగా రిజల్ట్స్ వచ్చేసరికి అంతకు ముందు ఆయన గెలిచిన 2 ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆయన హోప్ పెట్టుకున్నటువంటి బీఎస్పీ పార్టీ అభ్యర్థిలో ఒక్కడికి కూడా డిపాజిట్లు రాలా. కానీ ఈసారి పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికల్లో దళితుల ఓట్లు చాలా నిర్ణయాత్మకంగా మారినాయి. దళితులు ఓటర్లుగా మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా బీజేపీ దెబ్బతింది. ఇది ఊహించింది. అందుకనే నా అంచనా ప్రకారం 211 కంటే మించరు వీళ్ళు అనుకున్నాను. 211 దగ్గర ఆగుతారు అని అనుకున్నాం, కానీ కాస్త ముందుకు జరిగారు. ఓ 30 సీట్లు అదనంగా వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దెబ్బతింటుంది అని మనం మొదటి నుంచి చెప్తున్నాం, అదే జరిగింది. ఉత్తరప్రదేశ్లో బ్రైట్గా ఉంటుంది, అక్కడ బాలరాముడు ప్రభావం ఇవన్నీ మాట్లాడారు, కానీ అదేం లేదు. బాలరాముడు ముఖం చాటేశాడు. సో ఉత్తరప్రదేశ్లో తగ్గారు. వ్యూహాత్మకంగా ఒక ప్రయోగం చేసింది ఎన్డీఏ, అంటే మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ మీద మొదటి నుంచి కూడా ఒక విమర్శ ఉంది, ఈవీఎంల మాయ చేస్తున్నారు అనేది. అది ఈ ఎన్నికల్లో కూడా జరిగింది అని అనిపిస్తుంది. అయితే వాళ్ళు తెలివిగా ఎన్డీఏ కూటమి పక్షాలు కీలకంగా వ్యవహరించినటువంటి రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి బీజేపీ కంటెస్ట్ చేసిన ఏరియాల్లో కొంత తగ్గించుకున్నారు, రెగ్యులేట్ చేసుకున్నారు. ఈ రెగ్యులేషన్స్ అలాగే ఎన్డీఏ కూటమి పార్టీలు కీలకంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని కొంత పెంచాలి అనుకోవటం వల్లనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వేవ్ వచ్చింది. ఆ వేవ్ ఈవీఎం వేవే దాదాపు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పబోయి ఆగిపోయాడు నిన్న. ఏదో కారణం అక్క చెల్లెమ్మలు అవి ఇవి అని మాట్లాడాడు, కానీ
ఏదో జరిగింది అన్నాడు కానీ మొహమాట పడ్డాడు. ఎందుకు మొహమాట పడ్డాడంటే రేపు పొద్దున ఈయన నలుగురు ఎంపీలు కూడా అక్కడే నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి ఓన్ స్టాండ్ లేదు మొదటి నుంచి. చంద్రబాబు నాయుడు లాగా అతను కూటమిలోకో లేకపోతే అంటే ఎన్డీఏతోనూ పొత్తు పెట్టుకోలేదు ఏ రోజు, కానీ స్నేహంగా ఉన్నాడు, సరెండర్ అయి ఉన్నాడు. విచిత్రం ఏంటంటే బీజేపీ చాలా దుర్మార్గమైనటువంటి బిల్స్ పాస్ చేసింది. అది 370 కావచ్చు, అలాగే పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కావచ్చు, ఇవన్నీ రైతులకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టినటువంటి 3 బిల్లులు కావచ్చు, అలాగే పారిశ్రామిక చట్టాలను మారుస్తూ తీసుకొచ్చినటువంటి బిల్లులు కావచ్చు, ఇవన్నీ పాస్ అవటం వెనకాల ఈయన పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి హెల్ప్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎంపీలు అందరూ అనుకూలంగానే నిలబడ్డారు ప్రతి బిల్లుకి. అలాగే తెలుగుదేశం ఎంపీలు కూడా అనుకూలంగానే నిలబడ్డారు చాలా కీలక సందర్భాల్లో. నితీష్ కుమార్ కూడా అలాగే నిలబడ్డాడు వాళ్ళకి అండగా. వీళ్ళ మద్దతుతోనే చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు వాళ్ళు. నిజానికి వాళ్ళకి బ్రూటల్ మెజారిటీ ఉన్నప్పటికీ వీళ్ళు కూడా అండగా నిలబడి బిల్లులు పాస్ చేసుకున్నారు. చాలామంది వీళ్ళ సహాయంతో అంటున్నారు కానీ వీళ్ళ సహాయం కాదు, వీళ్ళు సరెండర్ అయ్యి వెళ్ళి అక్కడ నిలబడ్డారు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా. కాకపోతే ఎన్డీఏ కూటమితో భాగస్వామ్యం కలిపినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎంపీ స్థానాలు ఎక్కువ వచ్చేలాగా ఒక డిజైన్ చేశారు వాళ్ళు. అందులో భాగంగానే అసెంబ్లీ సీట్స్ కూడా అటువైపు టర్న్ అయినాయి. ఆ టర్న్ అయిన ఫలితంగా చంద్రబాబు నాయుడు గారికి అంటే తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి 100% విజయం అనేది ఇక్కడ అండర్లైన్ చేయాల్సినటువంటి మాట. ఒక 7-8 గెలవటం అనేది గొప్ప విషయం. అలాగే తెలంగాణలో 8 సీట్లు బీజేపీ గెలవటం అది కూడా మాయే. అంటే అది 2 రకాలుగా జరిగి ఉండొచ్చు. ఒకటి, నిజానికి 2 నుంచి 3 స్థానాలకు ఆగి ఉండాలి బీజేపీ తెలంగాణలో. 8 అని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. 8 అనే ఫిగర్ కొత్తదేం కాదు, వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు చెప్తున్న ఫిగర్ 8. కానీ 8 రావు అనేది అందరూ అనుకున్నది. 2 మ్యాక్సిమం. అంటే సెటిలర్ ఓటు అటు టర్న్ అవుతుంది బీజేపీకి అనేది అందరూ అనుకున్నది. టర్న్ అయి ఉంటే లోకల్గా అంటే సిటీలో వాళ్ళకి ప్రాధాన్యత పెరుగుతుంది, కొంత కాంగ్రెస్కి టర్న్ అవుతుంది అనేది అనుకుంది. అది జరిగింది. దాంతోపాటు నేటివ్ తెలంగాణ ఓటు కూడా బీజేపీకి టర్న్ అయింది. అది టర్న్ అయితే బీఆర్ఎస్కి టర్న్ అవ్వాలి. బీజేపీకి టర్న్ అవ్వటం అనేది విచిత్రం. ఎందుకు టర్న్ అయి ఉంటుందంటే బీఆర్ఎస్ ఎక్కడో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఉండాలి బీజేపీతో. రెండోది, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అనుకూలంగా వ్యవహరించి ఉండాలి. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి పర్సనల్గా. రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఆయన ఎట్లాగూ వాళ్ళతో ఒక ఒక అప్రకటిత సంధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ సంధికి ముందుగా ఒక సన్నాహక సమావేశంలాగా, సన్నాహక సహాయంలాగా ఈ 8 సీట్లకి తోడ్పాటును అందించి ఉంటాడు ఆయన. అలా ఇక్కడ ఒక 8 సీట్లు ఖాయం చేసుకున్నారు. ఈసారి సౌత్లో వాళ్ళ బలం పెరిగింది. బీజేపీ వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు. ఆ టార్గెట్ రీచ్ అవటం వాళ్ళ సొంత బలం కాదు. ఒక తమిళనాడులో దెబ్బతిన్నారు, అక్కడ కూడా క్రియాశీలకంగా ఉండాలనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వాల. కానీ మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళ వ్యూహం ఫలించింది. అట్లా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఆ విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. అందుకనే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏను వదిలి వెళ్ళడు. ఆయన ఎన్డీఏతోనే అంటపెట్టుకుని ఉంటాడు. ఎటువంటి మొహమాటము లేని వ్యక్తి, సెంటిమెంట్లు లేని వ్యక్తి చంద్రబాబు. ఈ రోజున స్నేహం చేశాం, రేపు పొద్దున్న శత్రువు అని చెప్పడానికి ఎవరైనా ఇబ్బంది పడతారు. చంద్రబాబు అలా ఇబ్బంది పడ్డాడు. తనకి ఉపయోగము అనుకుంటే ఎవరినైనా సరే ఎడంకాలతో, అంటే వీళ్ళని తన్నటం వలన తనకు ప్రయోజనం జరుగుతుంది అనుకుంటే ఎడంకాలతో తన్నేయగలడు వెంటనే. తన్నిన ఉత్తర క్షణం అతనితో ప్రయోజనం ఉంటుంది అనుకుంటే వెంటనే వెళ్ళి సరెండర్ అవ్వగలడు. అది అతని నైజం. ఆ నైజం వల్లనే ఆయన అన్ని సీట్లు సంపాదించగలిగాడు ఏపీలో. సో ఆయన ఎన్డీఏ
తోనే ట్రావెల్ అవుతాడు కాబట్టి నితీష్ కుమార్ ఉన్నా లేకపోయినా చంద్రబాబు కలిస్తేనే ఇటువైపుకు బరువు పెరుగుతుంది. ఓకే. వాళ్ళు ప్రధాని ఆఫర్ ఇచ్చేదాకా వెళుతున్నామని అన్నారు, కానీ చంద్రబాబు కదిలే పరిస్థితుల్లో లేడు. ఆయన నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది కూడా అదే. పవన్ కళ్యాణ్ అనేవాడు బీజేపీ తరఫున ఈయనకి పెట్టినటువంటి ఒక రెగ్యులేటర్ చంద్రబాబుకి. సో ఆ రెగ్యులేటర్తో మాట్లాడాడు వెళ్ళి, మాట్లాడి మనం ఎన్డీఏతో ట్రావెల్ అవుతున్నాం అనే విషయం అక్కడ కన్ఫర్మ్ చేశాడు. అదే విషయం ఈరోజు ప్రపంచానికి కన్ఫర్మ్ చేశాడు. ఓకే. కాబట్టి నిర్మోహమాటంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో. తెలుగుదేశం పార్టీకి కూడా కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు డెఫినెట్గా. అలాగే స్టేట్ క్యాబినెట్లో, ఏపీ స్టేట్ క్యాబినెట్లో బీజేపీకి కూడా మంత్రి పదవులు ఉంటాయి. అలాగే పురంధేశ్వరి గారు కూడా మళ్ళీ ఒకసారి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం డెఫినెట్గా ఏర్పడుతుంది. కాకపోతే గతంలో ఉన్నంత దూకుడుగా వ్యవహరించారు ఈసారి. ఇంతకు ముందు 2 టర్మ్లు చాలా దూకుడుగా వ్యవహరించారు వాళ్ళు. ఈసారి అలా ఉండదు, ఎందుకంటే యువతల వైపు బలం ఉంది. వాళ్ళకి పూర్తి మెజారిటీ లేదు సభలో. బిల్లులు పాస్ చేసుకోవడానికి కావలసినటువంటి 3/4 బలం లేదు. ఆ బలం లేకపోవడం వల్ల తగ్గుతారు. ఒకవేళ అంటే ఇదివరకు వాళ్ళు బయటకు గెంటేసి మరీ బిల్లులు పాస్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీన్ లేదు. కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉంటారు. ప్రజా వ్యతిరేక, నిజానికి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తొలగిస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. వాళ్ళు అనుకున్నట్టు 400 మెజారిటీ వస్తే డెఫినెట్గా పని చేసి ఉండేవాళ్ళు. కార్పొరేటీకరణకి అనుగుణంగా చట్టాల మార్పు, అంటే ఆర్థిక రంగంలో వచ్చిన సరళీకరణలు న్యాయ రంగంలో రాకపోవడం వల్ల కేసులు ఎక్కువ పడుతున్నాయి అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని ఆ ఏరియాలో చట్ట సవరణలు జరగాల్సి ఉంది అనేది వాళ్ళు బలంగా ఫీల్ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ముసాయిదాలు రెడీ అయి ఉన్నాయి, కానీ అవి ఆపుతారు. ఇప్పుడు ఆపి వెయిట్ చేస్తారు ఒక అదును కోసం. బలాన్ని అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొనుగోళ్లు జరుగుతాయి కదా, ఇండియా కూటమి నుంచి కొంతమందిని కొని చేసుకోవచ్చు. ఆ మేరకు కొనుగోలు జరుగుతుందా అనేది చూడాలి. వాళ్ళు ప్రయత్నం చేస్తారు డెఫినెట్గా ఇటు నుంచి కొనటానికి. 2 వైపులా అంటే అమ్మకము కొనుగోలు అనేది డెఫినెట్గా 2 వైపుల నుంచి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇండియా కూటమి ఈసారి ఆ ప్రయత్నం చేస్తోంది బలంగా. కానీ ఆ ఏరియాలో వాళ్ళకంటే కూడా వీళ్లే సమర్థులు. ఆర్థికంగా కూడా కాంగ్రెస్ పార్టీ మూలాలను వాళ్ళు చాలా భారీగానే దెబ్బతీశారు బీజేపీ వాళ్ళు. సో ఇప్పుడు దేశంలో చాలా అత్యధిక ధనవంతమైనటువంటి పార్టీ బీజేపీనే, ఎన్డీఏ కూటమి. సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే డెఫినెట్గా కేంద్రంలో ఏర్పడబోతోంది అనే దానిలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కాకపోతే గతంలో ఉన్నటువంటి అలా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి పరిపాలన అయితే ఉండదు. 3వ సారి ప్రధాని కాను అని చెప్పాడు ఆయన, మోడీ గారు. కానీ అదేం లేదు, ఇంకొక వరకు అప్పచెప్తారు, గడ్కరీకి అప్పచెప్తారు, లేకపోతే అమిత్ షాకి అప్పచెప్తారు అని మాట్లాడుతున్నారు. కానీ ఆయనే ప్రధాని పీఠం మీద కూడా ఆయనే కూర్చునే ఛాన్సెస్ ఉన్నాయి. పూర్తి కాలం ఉంటాడా, మధ్యలో తప్పుకుంటాడా అనేది వేరే గొడవ. కానీ ప్రస్తుతానికైతే ఎన్డీఏ ప్రభుత్వం తరఫున పగ్గాలు చేపట్టబోయేది నరేంద్ర మోడీనే. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళకు కూడా కేబినెట్లో బెర్తులు ఉంటాయి. అలాగే ఏపీ నుంచి గెలిచిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, తెలంగాణ నుంచి గెలిచిన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా వారు చల్లని చూపే చూస్తారు. వారి వ్యతిరేక పార్టీకి చెందిన ప్రభుత్వం అయినప్పటికీ ఇటు నుంచి కూడా సహకారం అలాగే ఉంటుంది. ఇలా ఒక అండర్స్టాండింగ్తో వాళ్ళు ఒక డిజైన్ చేసుకున్నారు. ఆ డిజైన్ ప్రకారమే పాలన వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సీన్ మొత్తం అర్థమైంది. ఆయన ప్రస్తుతానికి అంటే ఆయనకు ఒక ప్రమాదం అయితే ఉండదు. ఇమ్మీడియట్గా అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం జగన్ జైలుకి వెళ్ళిపోతాడనే ఒక ప్రచారం జరుగుతోంది. ఆ పరిస్థితి అంత ఇమ్మీడియట్గా అయితే ఉండదు. డెఫినెట్గా ఆయన ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది, కానీ ఇమ్మీడియట్గా ఉండదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి అది కొంచెం స్థిరీకరణ జరిగి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత మాత్రమే
జగన్మోహన్ రెడ్డి మీద అంటే ప్రతీకార చర్యలు దాడులు లాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే సార్. ఇమ్మీడియట్ గా జరగవు కానీ కొంచెం టైం తీసుకుంటుంది. అలాంటిది ఉండొచ్చు అనేది ఇండికేషన్ లోకేష్ గారు ఇచ్చాడు నిన్న. ఉమ్. మంగళగిరిలో గెలిచిన సందర్భంగా మీడియా ముందుకు వచ్చాడు ఆయన. వచ్చి మేము అదేదో కక్ష సాధింపు చర్యలు ఉండవు మా వైపు నుంచి అని చెబుతూనే అవతల వాళ్ళు చేసిన పాపాలకు ఫలితాలు అనుభవించాలి కదా అనే మాట కూడా జోడించాడు. అంటే ఏదో మేరకు ఉంటుందని, అంటే పూర్తిగా అతన్ని వదలట్లేదు. వదిలితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో అనే ఉద్దేశంతో అతన్ని ఇంకా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చంద్రబాబు. కానీ ఈసారి లోకేష్ కొంచెం దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. కేబినెట్ లో కూడా ఆయనకు ప్రాధాన్యత ఉన్నటువంటి పదవే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమ్. పవన్ కళ్యాణ్ని జాగ్రత్తగా మేనేజ్ చేయటం అనేది ముందస్తు అవసరం వాళ్ళకి. ఎందుకంటే అసలు ఈ గెలుపు వెనకాల కీలకం పవన్ కళ్యాణే. బీజేపీతో పొత్తు కుదుర్చుట, బీజేపీ అవసరాల రీత్యా వీళ్ళకి గెలుపు సాకారం అవటం. ఉమ్. సో ఈ గెలుపు వెనకాల సూత్రధారి పవన్ కళ్యాణ్ అనే దానిలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఓకే. కింగ్ మేకరు, గేమ్ చేంజర్ అని మాట్లాడాడు చిరంజీవి గారు నిన్న ట్వీట్లో. అవి వాస్తవాలే కాబట్టి ఆయన కూడా కాన్ఫిడెంట్గా 5 కోట్లు ఇచ్చాడు ఆ రోజున ఖర్చులకి. ఇది ఒక రకంగా చిరంజీవి విజయం కూడా, నిన్నటి ఆయన 100% విజయం ఉమ్. పవన్ కళ్యాణ్. అవును. ఎందుకంటే ఆయన కూటమికి ఉత్తరాలు ఇచ్చాడు, అంటే వీడియోలు చేసి ఇచ్చాడు. ఒకటి పంచకర్ల రమేష్కి చేశాడు, సీఎం రమేష్కి చేశాడు, ఉమ్. వాళ్ళిద్దరూ సక్సెస్. తర్వాత పవన్ కళ్యాణ్కి చేశాడు, తెలంగాణలో కిషన్ రెడ్డికి చేశాడు, అందరూ విజయం సాధించారు. అవును. సో నిన్నటి ఎన్నికలను ఆయన కూడా సెలబ్రేట్ చేసుకోవాలి చిరంజీవి. ఓకే. అంటే ఆయన కూడా ఎన్డీఏతోనే ఉన్నాడు, ఆయన కూడా ఎన్డీఏకి సన్నిహితంగా ఉన్నాడు, బీజేపీతో ట్రావెల్ అవుతున్నాడు, కాంగ్రెస్లో సభ్యత్వం ఉన్నప్పటికీ. ఇదొక విచిత్రం. ఈ విధంగా ఇండియా కూటమిని అధికారంలోకి రాకుండా కట్టడి చేసి తానే అధికారంలోకి వచ్చి ఈసారి కొంచెం ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడిపి అలా గట్టెక్కుతారు ఈ 5 ఏళ్ళు. వచ్చే ఎన్నికల నాటికి సీన్ విచిత్రంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కొంతమంది ఆశావహులు పవన్ జగన్ టైఅప్ అవుతారేమో వచ్చే ఎన్నికల్లో అని మాట్లాడుతున్నారు. జరగచ్చు, చూద్దాం ఏం జరుగుతుందో తర్వాత. ప్రస్తుతానికైతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, ఏపీలో వీరి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే స్థిరంగా బలంగా నిలబడతాయి. ఓకే సార్. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమి వైపు వెళ్ళే ఛాన్సెస్ అయితే ప్రస్తుతానికి లేవు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.